హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయేది మంత్రాలయం క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న ఈ మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉంది. ఈ వీడియోలో మంత్రాలయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ షేర్ చేశా, లైక్ దర్శనం డీటెయిల్స్, సాయంత్రం జరిగే రథ సేవలు అండ్ రూమ్ ఫెసిలిటీస్. సో ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. మంత్రాలయం దగ్గరలో ఎత్తైన శ్రీరాముడి విగ్రహం, ఆపోజిట్లో అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం లొకేషన్ ఆంధ్రప్రదేశ్, కర్నూలు డిస్టిక్, మంత్రాలయం. 5 కిలోమీటర్స్ దూరం నుంచే వెల్కమ్ బోర్డ్స్ అక్కడక్కడ కనిపిస్తాయి మనకు. ఖచ్చితంగా చూడాల్సిన ముఖ్యమైన ప్లేస్ సుమారు 35 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహం. జై శ్రీరామ్! ఇంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మనకి మంత్రాలయం రోడ్డు స్టేషన్ నుంచి వెళ్లే దారిలోనే కనిపిస్తుంది. ఈ విగ్రహం ఎగ్జాక్ట్గా మంత్రాలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంకా మనకి ఆపోజిట్లోని శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్ రోడ్డుకి అటుపక్క ఉంది, యూటర్న్ చేసుకొని రావాలి. టెంపుల్ లోపలికైతే వెళ్దాం. అభయాంజనేయుడు అంటే భక్తులకు రక్షణ, ధైర్యం కల్పించే స్వామి రూపం. రష్ అయితే కంటిన్యూగా ఉంది. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు, తర్వాత క్లోజ్ చేస్తారు. ఈ అభయాంజనేయ స్వామి విగ్రహం ఎత్తు 33 అడుగులు. ఎదురుగా 35 ఫీట్ ఉన్న శ్రీరాముడి విగ్రహం. జై హనుమాన్! ఈ 2 ప్లేసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దర్శనం తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి మంత్రాలయం ఎంట్రన్స్ అయితే వస్తుంది. మంత్రాలయంలోకి ఎంటర్ అయ్యాక మనకి రోడ్ పక్కన కనిపించేవి కళ్యాణ మండపాలు. మ్యారేజ్ ఈవెంట్స్కి చాలా బాగుంటాయి. మంత్రాలయంలో దేవస్థానం గదులు అండ్ ప్రైవేట్ లాడ్జెస్ కూడా అందుబాటులో ఉంటాయి. మనకి ఇక్కడ కనిపించేది మంత్రాలయం మెయిన్ సర్కిల్. ఈ వేలో వెళ్తే మనకి షాపింగ్ కాంప్లెక్సెస్, లాడ్జెస్, హోటల్స్, కిరాణీ స్టోర్స్ చాలా ఉంటాయి. ఇక్కడ స్టే చేయడానికి దేవస్థానం రూమ్స్ కూడా ఉంటాయి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, కానీ 15 డేస్ ముందు బుక్ చేసుకుంటే బెటర్. అవైలబిలిటీ ఉంటే ఆఫ్లైన్లో కూడా దేవస్థానం రూమ్స్ ఉంటాయి, కానీ గురువారం నుంచి ఆదివారం వరకు ఫుల్ రష్గా ఉంటుంది. సో దేవస్థానం రూమ్స్ దొరకడం కష్టం. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. గుడి దగ్గరికి బై వాక్ వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే కార్ పార్క్ చేసుకోవడానికి వెళ్తున్నాం. పార్కింగ్ ఫుల్ అయిందని చెప్పేసి టెంపుల్ బ్యాక్ సైడ్కి ఇచ్చారు. ఇక్కడ కనిపించేది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇదంతా తుంగభద్ర నదీ తీరం. సన్సెట్తో ఆ రివర్ వ్యూ చాలా చాలా అందంగా ఉంది. భక్తులు తుంగభద్ర నదికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని అనంతరం స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈ రివర్ దగ్గర పిల్లలకి సరదాగా క్యామల్ రైడ్, హార్స్ రైడ్ కూడా ఉన్నాయి. ఎంత గుర్రము? ఈ హార్స్ రైడ్ పర్ కిడ్ 50 రూపీస్ అంట. పర్లేదు, రీజనబుల్లే. ఈ రైడ్ కూడా చాలా దూరం తీసుకెళ్లారు. టైం ఈవినింగ్ 5:30 PM. ఈ టైంలో రివర్ వ్యూ చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చిలక జోష్యం చెప్తున్నారు. జాతకం చెప్పించుకోలేదు, కానీ చిలకతో ఫొటోస్ తీసుకోవచ్చు. ఒక్కరికి 50 రూపీస్. లక్కీ పాపకి మాత్రం భలే నవ్వొస్తుంది. గోల్డ్ గుచ్చేస్తుంది. ఇక్కడ వరుసగా చిలక జోష్యం చెప్పే వాళ్ళే కూర్చున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది. గుడికి వెళ్ళే దారిలో భక్తుల కోసం ఎన్నో షాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి దొరికేవి పూజా సామాగ్రి, దేవుడి ఫోటోలు, ఇంకా ఇక్కడ లేడీస్కి కావాల్సిన షాపింగ్ ఐటమ్స్, కిడ్స్ టాయ్స్, బ్యాగ్స్ చాలా దొరుకుతాయి. బాయ్ అంకల్. టెంపుల్లోకి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇది. గుడి బయట గుమగుమలాడే మల్లెపూలు చాలా గుత్తుగా అందంగా ఉన్నాయి. లక్కీ పాప గోరెంటాకు పెట్టించుకుంటా అని గోల. పెద్ద ముద్రలు అయితే 20 రూపీస్, చిన్నవైతే 10 రూపీస్. ఇంత శ్రద్ధగా సెలెక్ట్ చేసుకుంటుందో. చిన్నప్పుడు ఇలాంటివంటే ఎంత ఇష్టమో. అరచి 20 రూపీస్ అయింది. డిజైన్ మాత్రం భలే వచ్చింది. అభిగడికి శివయ్య టాటూ కావాలంట. చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ నదిలో దీపాలు వెలిగించడానికి ఒత్తులు కూడా అమ్ముతారు. మనం గుడికి వెళ్తుంటే అటుపక్క ఇటుపక్క వాల్స్కి 3D పెయింటింగ్స్ కనిపిస్తాయి. చాలా బాగుంటాయి. ప్రతి పెయింటింగ్లోనూ ఒక అర్థం అయితే ఉంటుంది. ఈ పెయింటింగ్లో ఉంది మంచాలమ్మ తల్లి, ఆ పక్కన విష్ణుమూర్తి అవతారాలు. అలా చాలా బాగా డిజైన్ చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లే ముందు టెంపుల్కి రైట్ సైడ్లో ఉన్న మంచాలమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి. మంచాలమ్మ తల్లి ఈ క్షేత్రానికి గ్రామదేవత. రాఘవేంద్ర స్వామి కూడా మంచాలమ్మ తల్లి అనుమతితోనే ఇక్కడ బృందావనం ప్రవేశం చేశారని భక్తుల విశ్వాసం. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి 2 PM వరకు.
కొంచెం బ్రేక్, తర్వాత 4 PM నుంచి 9 PM వరకు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. శ్రీ రాఘవేంద్ర స్వామి వైభవ ఉత్సవాలు ఉన్నందుకు ట్రెడిషనల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాం. మంచాలమ్మ సన్నిధికి దారి. మనం గుడి లోపల నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఫొటోస్ వీడియోస్ అయితే అలో లేవు. ఈ మంచాలమ్మ తల్లి పార్వతీదేవి మరొక రూపం. ఇంకా ఇక్కడ నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్దాం. ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి. మగవారు స్వామి దర్శనానికి వెళ్లే ముందు షర్టు కంపల్సరీ తీసేసి వెళ్ళాలి. గుడి లోపల క్యూ లైన్ అయితే ఇలా ఉంటుంది. వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది. మేము వచ్చింది సోమవారం, సో కొంచెం రష్ తక్కువగానే ఉంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1671లో జీవ సమాధిలో ప్రవేశించారు. ఈ జీవ సమాధి ఉన్న గర్భాలయాన్ని బృందావనం అని పిలుస్తారు. పల్లకి సేవ చేసేవాళ్ళు దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ సేవలు ఎలా బుక్ చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చూపిస్తా. ఇప్పుడు రథసేవల గురించి. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి స్వామివారి రథసేవలు జరుగుతాయి. అందుకే ఈ రథాలన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 5 రకాల రథాలు ఉంటాయి. నవరత్న రథం, బంగారు రథం, వెండి రథం, చెక్క రథం, గజవాహన సేవ రథం. గురువారం రోజు ఖచ్చితంగా అన్ని రకాల రథాలను బయటకు తీస్తారు. మిగతా రోజుల్లో 3 రథ సేవలు, గజవాహన సేవ మాత్రమే ఉంటుంది. ఇంకొక 10 మినిట్స్లో రథ సేవలు స్టార్ట్ అవుతాయి. ఆ లోపు గుడి చుట్టూ ఉన్న ప్రాంగణంలో అన్ని విజువల్స్ చూద్దాం. నీలాకాశం, మేఘాల మధ్య మెరిసే బంగారు గోపురం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. గుడి లోపల కూడా పూజా సామాగ్రి స్టోర్స్ ఉన్నాయి. ఈ నార్త్ సైడ్ గేట్లు బయటికి వెళ్తే మంత్రాలయం మ్యూజియం వస్తుంది. ఈ నార్త్ సైడ్ భాగంలో ఒక డిస్ప్లే అరేంజ్ చేశారు. ఇక్కడ కొన్ని స్వామివారి ప్రతిమలు అయితే ఉన్నాయి. ఇది స్వామివారి జీవ సమాధి బృందావనం. తర్వాత శ్రీరాముడి విగ్రహం మంత్రాలయానికి 1 కిలోమీటర్ దూరంలో ప్రతిష్ఠించిన అదే విగ్రహం. ఇంకా రాఘవేంద్ర స్వామి విగ్రహం, పల్లకి, రథాలు చాలానే చూస్తాం. అన్నీ చూసే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇది రాఘవేంద్ర స్వామి బంగారు బృందావనం. టెంపుల్కి వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా రథోత్సవాలు స్టార్ట్ అయిపోతాయి. 2 మినిట్స్లో గజవాహన సేవ స్టార్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేది కట్టరథం, చెక్కతో చేసింది. ఇలా అందరినీ సైడ్కి పంపించి స్వామివారిని మేళ తాళాలతో ఊరేగిస్తారు. తర్వాత వెండి రథయాత్ర. ఇంకా వచ్చేది బంగారు రథం. సాయంత్రం వేళ చాలా చాలా బాగా అనిపిస్తుంది మనకి. బంగారు రథంపై ఉత్సవమూర్తిని ఊరేగిస్తుంటే ఆ బ్రైట్నెస్తో గుడంతా కలకలలాడిపోయింది అసలు. ఇంకా గురువారం అయితే నవరత్నాల రథం ఖచ్చితంగా లాగుతారు. ఆ రోజు రష్ కూడా చాలా ఉంటది. ఇక్కడ స్వాములు తీర్థం అక్షంతలు ఇస్తారు. ద్వారం పైన లక్ష్మీదేవి చాలా దివ్యంగా అనిపించింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మనకి మ్యూజియం కనిపిస్తుంది. మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM to 12 PM ఓపెన్. కొంచెం బ్రేక్ తర్వాత 4 PM to 8 PM వరకు ఓపెన్, తర్వాత క్లోజ్. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్. సో ఈ మ్యూజియం అస్సలు మిస్ అవద్దు. చాలా బాగుంటుంది. టెంపుల్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనం స్వామివారికి ఏదైనా సేవ చేయించాలనుకుంటే లైక్ రథసేవ, పల్లకి సేవ, టెంపుల్కి ఆపోజిట్ ఈ సేవా బుకింగ్ కౌంటర్ ఉంటుంది. సేవ అండ్ ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. మనం ఏదైనా సేవ చేయించాలనుకుంటే ఒక రోజు ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది బుకింగ్ కౌంటర్ ఆఫీస్. చివరిగా వెళ్ళేటప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళడం మర్చిపోవద్దు. 4 పీసెస్ పరిమళ ప్రసాదం 30 రూపీస్. ఎండాకాలం భక్తుల కోసం ఎంట్రన్స్ నుంచి గుడి వరకు షెడ్ ఏర్పాటు చేశారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయాక మనకి హోటల్స్, షాప్స్ కూడా 10 వరకు ఉంటాయి. మా బుడ్డిగాళ్ళు అప్పుడే షాపుల్లో దూరిపోయారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్లో తప్పక చూడాల్సిన పుణ్యక్షేత్రాల లిస్టులో మంత్రాలయం కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.